ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది స్పీకర్ అండి, సౌండ్ స్పీకరు. రూ. 750 చెప్తున్నారు. దోపచర్ల మార్కెట్లో ఇలాంటి ఇవి కూడా పెట్టారండి స్పీకర్లు అవి. ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా, మనం బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ఆ పక్కనే దోపచర్లకు సంబంధించినట్టు హోల్సేల్ రైతు బజార్ సంబంధించి జరుగుతుంది. ఇక్కడ రైతులు పండించి ఫ్రెండ్స్ ఇవాళ మనం దోపచర్ల సంతలో ఉన్నాం. ఇక్కడ హోల్సేల్ సంబంధించిన రేట్లు గట్రా ఉన్నాయి. మనం ఆ రేట్లు వివరాలు తెలుసుకుందాం. సంత మాత్రం బాగా జరుగుతుందండి. ఇక్కడ మొత్తం రైతులు పండించే పంటలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి హోల్సేల్గా అమ్ముతున్నారు. చూద్దాం రండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతాను ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నామని థ్యాంక్ యూ. చూస్తున్నాం ఫ్రెండ్స్, మన ఇక్కడ రైతులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పండించిన పంటలని, అంటే వాళ్ళు అయితే పండిస్తున్నారో దోసకాయ కానీ, పచ్చిమిరపకాయ కానీ, ఇలాగా అరటికాయలు కానీ, మొత్తం వంకాయలు, రకరకాల సంబంధించిన కూరగాయలు సంబంధించిన వాళ్ళు పండించినవన్నీ కూడా ఈ సంతకు తీసుకొస్తారండి. ఈ సంతకు తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ ఒక పాట కింద పెట్టి ఆ పాటలో సంబంధించి వీటిని అమ్మేస్తూ ఉంటారు. అత్యంత చాలా కారు చౌకగా దొరుకుతాయి అన్నమాట. నిజంగా దోపచర్ల సంతలో మీకేమో జీ కొత్తపల్లి రోడ్లో ఇక్కడ అన్నీ ఉంటాయండి. ఇక్కడ ఇంకొక వారం అయితే సీతాఫలకాయలు కూడా వచ్చేస్తాయండి. ఆ సీతాఫలకాయలకి ఇంకా ఫేమస్ మాట అండి ఇక్కడ హోల్సేల్ మార్కెట్. బుట్టల కింద అమ్ముతారు అన్నమాట అండి ఇక్కడ. ఇది ద్వారకా తిరుమలకి అటు జీ కొత్తపల్లి అడవులకి మధ్యన ఆ దారి మార్గంలో ఉన్నటువంటి దోపచర్లకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి 4 రోడ్ల జంక్షన్ ఉంటుందండి. ఆ జంక్షన్లో మా ఎన్టీఆర్ బొమ్మ గారి వెనక ఇక్కడ సంత జరుగుతుంది. నియర్ బస్ స్టాండ్ కూడా దగ్గరేనండి, చూడవచ్చు. ఫ్రెండ్స్ దాదాపుగా దోపచర్లకు సంబంధించినటువంటి రైతు సంబంధించినటువంటి హోల్సేల్ మార్కెట్గా చెప్పుకోవచ్చు. ఈ సంత బాగా ప్రత్యేకత ఏంటంటేనండి, రైతులు తమ పంటలను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఒకసారి గుప్తంగా అమ్మేస్తారన్నమాట. గుప్తంగా అంటే మీకు ఐడియా ఉండొచ్చు. వాళ్ళు ఎంతైతే పంట పండించారో అంతా కోసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఒకసారిగా అమ్మేస్తారు. అక్కడ రైతులు అమ్మేయడంతో కొంతమంది మధ్యవర్తులకు సంబంధించి వాళ్ళు కొనుక్కొని ఆ తర్వాత అక్కడి నుంచి కూరగాయలని సంతతో పాటు మిగిలిన ప్రాంతాలకు కూడా తీసుకెళ్తారండి. దాదాపు ఇక్కడి నుంచి హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, భద్రాచలం చాలా చోట్లకి ఇక్కడి నుంచి హోల్సేల్గా ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటారంటండి. ఒక రకం కాదండి, నిజంగా దోపచర్ల ఇంత పెద్ద మార్కెట్, ఇంత పెద్ద రైతు సంబంధించినటువంటి హోల్సేల్ మార్కెట్ జరుగుతున్న విషయాన్ని మనకి అక్కడికి వెళ్తే కానీ తెలియలేదు. చాలా పెద్ద సంత అండి అది. ఆ సంతలో ఏంటంటే విశేషాలు, ఇప్పుడు జీ కొత్తపల్లి అంటే ఇటు పక్కన రెడ్డిసీమ ప్రాంతాల్లో పండించేటువంటి పంటలన్నిటిని కూడా అక్కడ తీసుకొచ్చి అమ్ముతారండి. ఇక్కడ ఎక్కువ శాతం పంటలు వంకాయలు, అలాగే దోసకాయ, ఆనపకాయ, చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు, టమోటా, అలాగే అరటికాయలు, తర్వాత ఇక చాలా చెప్పుకోవచ్చండి. ఇక మన కూరగాయలకు సంబంధించిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇటు సైడు ఎక్కువ శాతం పంటలను పండిస్తూ ఉంటారండి. ఆ పంటలను ఏం చేస్తారంటే ఇక్కడ దోపచర్లు తీసుకొచ్చి ఆటోల మీద వాటి మీద రైతులు అక్కడ తీసుకొచ్చి గుప్తంగా అమ్మేస్తారు. వాటిని ఏం చేస్తారంటే పాట కింద పెట్టి ఓ 5 అంటే ఒక బస్తాల కింద ఉంటాయి కదండి దోసకాయలు, బస్తా ఇంత రేటు, అలాగా ఆ రేట్లో ఏంటంటే అమ్మేస్తారు. పచ్చిమిరపకాయలు అయితే 5 కేజీల చొప్పున అమ్ముతారు. మామూలుగా మనం వెళ్ళి 1 కేజీ 2 కేజీలు ఇవ్వమంటే ఎవరమాట అండి. అక్కడ గుప్తంగా 5-6 కేజీల చొప్పున మనమైనా కొనుక్కోవచ్చు. 5 కేజీలు దాటి కొనుక్కోవాలన్నమాట అండి. అలా కొనుక్కుంటే మీకు తక్కువ రేటు పడుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు మనం చూస్తున్నారు కదా దోపచర్లకు సంబంధించినటువంటి 4 రోడ్ల జంక్షన్ అండి ఇది. ఇటు వెళ్తే ఏలూరు వెళ్తుంది, అటు వెళ్తేనేమో కొవ్వూరు, ఇటు వెళ్తేనేమో జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, నల్లజర్ల అటు వెళ్తాయి. ఇటు నుంచి వెళ్తేనేమో మనకి చేబ్రోలు, భీమవరం ఈ రోడ్డు అనమాట అండి. ఏదేమైనా సరే మనం భీమవరం నుంచి అక్కడ చేరుకోవాలంటే దాదాపుగా 50 కిలోమీటర్లు పడుతుందండి. 50 కిలోమీటర్లు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏలూరు నుంచి అక్కడ చేరుకోవడానికి ఒక 40 కిలోమీటర్లు ఉండొచ్చు. ఇది వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి జిల్లా అండి. ఇప్పుడు ఏలూరు జిల్లాలో కలిసిందో లేదో తెలియదు. మీరు చూస్తున్నారు కదా, ఇది రైతులు తమ పంటలను ఏం చేస్తారంటేనండి ఆటోల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ గుప్త బేరాలకు పెడతారండి.
ఇది జీ కొత్తపల్లి సంబంధించిన రోడ్డు అండి. ఈ రోడ్లో ఎక్కువ శాతం ఈ రైతులకు సంబంధించిన పంటలను తీసుకొచ్చి ఇక్కడ గుప్త బేరాలకు పెడతారండి. మీరు చూడొచ్చు మూటలుగా ఉన్నాయి కదండి. అవన్నీ కూడా టాటా ఏసీలు ఇవన్నీ ఉన్నాయి కదండి, కార్లు, మన వ్యాన్స్ అవి. ఇక్కడ ఏ రకంగా జరుగుతుందో చూద్దాం రండి. ఇవి పచ్చిమిరపకాయ బజ్జీలండి. ఈ సైజులో పచ్చిమిరపకాయలు మీరు చూసారో లేదో కామెంట్ చేయండి. చూడకపోతే మాత్రం నాకైతే విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఇంత లావు పచ్చిమిరపకాయలు నేనైతే చూడలేదు. ఎలా అండి కేజీ? కేజీలో 5 కేజీలా? ఇయ్యాలా నీకు అక్కడ అక్కడ క్యారెట్లకు సంబంధించింది పెట్టారు చూసారా, అది కూడా హోల్సేల్ మాట అండి. వెళ్ళి మనం 5 కేజీల పైనుంచి బస్తాలు మేము కొనుక్కోవచ్చు. కేజీ వచ్చి 40 రూపాయలు అమ్ముతున్నారండి మామూలుగా. అక్కడికి వెళ్ళి మనం తీసుకుంటే ఇంకా తగ్గుద్దండి, బార్గెనింగ్ ఉంటుంది. దాదాపుగా కేజీ వచ్చి మనకు 30 రూపాయలు పడినా ఆశ్చర్యపడక్కర్లేదు. అది ఫ్రెష్ అండి. ఎలా అంటే అక్కడికక్కడే తెచ్చిన రైతులకు సంబంధించిన తెచ్చినవి మాట అండి ఇవన్నీ కూడా. ఈ పచ్చిమిరప బజ్జీలు చూసారా ఎంత బాగున్నాయో. అసలు ఈ సైజులో మీరు ఎక్కడైనా చూస్తే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ చూడడం ఇదే ఫస్ట్ టైము. ఈ సైజులో ఉన్న పచ్చిమిరపకాయ బజ్జీలు అంటే బజ్జీల కోసం మాత్రం వాడతారంట. మరి ఎంత ఉందంటే దాదాపు వంకాయ సైజులో ఉంది, ఇంకా అంత పెద్దది, చాలా భారీ స్థాయిలో ఉంది. బాహుబలి పచ్చిమిరపకాయ అనుకోండి ఇది పేరు. చూస్తున్నారు రైతులు ఏం చేస్తారంటే కొంతమంది నిమ్మకాయలని, అలాగే తమ మామిడి చెట్లకు ఉన్నటువంటి కాయల్ని, బెండకాయల్ని, వంకాయల్ని ఒక రకం కాదండి, దోసకాయలు, ఇంకా చాలా వెరైటీలు అండి. వంకాయల్లో రకాలు కూడా ఉన్నాయండి ఇక్కడ. బారు వంకాయలు, నల్ల వంకాయలు, ఎన్ని తెల్ల వంకాయలు, అరటి గెలలు, దొండకాయలు, సొరకాయలు, ఆనపకాయలు గుప్తంగా కొనుక్కుంటే మీకు 5 రూపాయలు పడుతుందండి. 5 రూపాయలండి కాయ వచ్చి 5 రూపాయలు, చాలా సింపుల్గా. తర్వాత మీకు ఏదైనా చీప్ అండ్ చాలా హోల్సేల్ మాట అండి. చీప్ అండ్ బెస్ట్గా మీకు వెజిటేబుల్స్ కొనుక్కోవాలంటే అది ఎలా అంటే మన ఇంట్లోకి కంటే ఫంక్షన్ వారీగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్లు చేసుకోవాలనుకున్నప్పుడు, అంటే మన ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు మనకి కూరగాయలు సంబంధించినట్టు వెజిటేబుల్స్ సంబంధించి భోజనాలు పెట్టాలనుకున్నప్పుడు మాత్రం ఈ సంతకే దర్శించుకోండి. ఎందుకంటే ఈ సంతకి వెళ్తే మీకు, నాకు తెలిసి మీకు చాలా తక్కువ రేట్లలో 2,000 మందికి 3,000 మందికి భోజనాలు పెట్టేయచ్చు అన్నమాట. ఎందుకంటే అంత తక్కువ రేట్లో అక్కడ మన కూరగాయలు తెచ్చుకుంటే భోజనాలకి చాలా చీప్ అండ్ బెస్ట్లో మనకి అవుతుంది. తర్వాత మనకు కూడా కొన్ని బడ్జెట్ మిగులుతుందని ఉద్దేశం. ఎందుకంటే బయట మార్కెట్లో మనకి వేసే రేట్లకి ఇక్కడికి చాలా తేడా ఉందని నేను బాగా అబ్జర్వ్ చేశాను. అది చూడండి, దోసకాయ బస్తాలో ఎలా పెట్టారో. దోసకాయ బస్తా, మీరు ఆ దోసకాయ బస్తాని ఒక 400 ఇస్తే ఇచ్చేస్తారన్నమాట అండి. అంత మించి ఏం లేదు. దాంట్లో చాలా కాయలు ఉన్నాయి. మీరు విడివిడిగా ఒక్కొక్క కాయ కొనుక్కుంటే 20 రూపాయలు చొప్పున మీకు అలా పడతాయి మనకి. అదే బస్తా అయితే 400లో వచ్చేస్తుంది. ఆనపకాయ 5 రూపాయల్లో వచ్చేస్తుంది. ఇంకా ఒక రకం కాదండి, చామదుంపలు ఉన్నాయి, కరపెండలో ఉంది, ఒక రకం కాదండి, అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఒక విశేషం ఏంటంటేనండి, ఈ పక్కనే మామూలుగా ప్రతి మనకి మంగళవారం నాడు దోపచర్ల సంత జరుగుతుందండి, వీక్లీ మార్కెట్. ఈ వీక్లీ మార్కెట్లో సంబంధించినటువంటి రేట్లు కూడా ఏ విధంగా ఉన్నాయి ఏంటని చూస్తున్నారండి. ఇవ్వండి ఈ ఆనపకాయలు 15 కాయలు పెట్టారు. 15 ఎంత అండి? 50 రూపాయలు. 15 50 రూపాయలకి మనకు అది ఇచ్చేస్తున్నారు అన్నమాట మూట. మీరు ఇవి చూడవచ్చు, ఈ మూటలు కూడా అంతేనండి. ఈ పక్కన పొట్లకాయలు మొత్తం అంతా గుప్తంగా ఇచ్చేస్తారన్నమాట. ఎన్ని ఉంటాయి అన్ని కాయలు మనం పట్టిపోవడమే. ఇక లోపల సంతలోకి వెళ్తున్నాం రండి. సంతలోకి వెళ్ళి సంతలో విశేషాలు ఏంటి తెలుసుకుందాం. సంతను డైరెక్ట్గా లైవ్లోనే మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, రేట్లు కూడా అన్నీ వాళ్ళని అడుగుతాను. ఎంతండి పోగెంత? 10 రూపాయల అల్లం 10 రూపాయలు. వస్తా
ఆయన దిగకూడదు. మరి ఆయన దేని కరెక్ట్ అది కొద్దిగా రేట్లు చెప్పరా. ఎంత క్యారెట్? క్యారెట్ కేజీ ఎంత అండి? కేజీ 50. అరటికాయలండి 3.20. బీట్రూట్ అండి కేజీ 50. దోసకాయ 30. క్యాబేజీ అండి కిలో 40. బంగాళదుంప 40. 35 తగ్గింది. దొండకాయ కేజీ 30. టమాటా కేజీ 30. టమాటా కేజీ 30. బెరగ కేజీ 30. బెరగ కేజీ 30. అన్ని 30లే. వెళ్ళండి బాగా వంకాయలు వెళ్ళండి. కేజీ 40. కేజీ 40. ఆనపకాయ అండి కాయ 20 పడుతుంది. ఆమె రేట్ ఎక్కువ. కాయ 10. కాయ 10. నువ్వు కనపడకూడదు. బాలికా మురుగుడు మా అబ్బాయి మీ అబ్బాయినండి. బాలకార్మికుడే. ఏమంటారండి అది కలవలేదు. ఉల్లిపాయల గురుగారు ఒక కాయ కలవకుండా ఎవరు తీసుకెళ్ళండి. వీడియో చెప్తున్నాను. సంత వీడియో చెప్తున్నారు. ఎలా కనిపెట్టారండి? కరోనాకి కరోనా తర్వాత ఏంటని ఫోటో అందులో పడుతుందంట. ఆన్లైన్లో వేస్తారండి. ముందు జీతం వస్తుంది. ఎక్కువ జీతం వస్తుంది. కేజీ 150 రేట్ వేసినా 250 వచ్చింది. రాదు నాన్న. కేజీ 700 200 కలపాలి. నేను ఇక్కడ చేపెట్టాను 250 ఉంది. కేజీ 170 రూపాయలండి కేజీ సెలవతి. నా కొట్టేస్తావా? ఎలా అండి బెత్తులు? 2 ఆటలు అయిపోతున్నా. ఇవేంటి పాలవల్లిలో పరుగు ఇవ్వండి. కట్టుకోడు చేతులండి బాణపల్లి. మరి 10 టీవీలు అండి. 10 టీవీ అండి. సంతల గురించి చూస్తున్నాం అండి. మిమ్మల్ని తీలా
అట్లనే తీసాం. నవ్వుతున్నారు, మీరు నవ్వుతున్నారు కాబట్టి వీడియో హైలైట్ అయిపోతుంది. పరమేళ్ళు కూడా తిండి అంత వద్దులేండి, సరిపోతాయి మనకి. కరోనాకి ఇప్పటికి తేడా ఉందండి. మార్కెట్ పోయినాయి కాకపోతే మార్కెట్ జనం ఏ టైంకి వస్తారండి ఇప్పుడు? 3ంటికి. ఇక్కడ కూరగాయలు హోల్సేలే, రైతుల పండించి తెచ్చి అమ్ముతున్నారు. తాగేస్తున్నాం నేను లేదా తాగాం మంది. ఎలాంటి రైలు కేజీ? 400 ఒలిసి ఇచ్చేసా? నాకు తీయండి బాగా. ఏట పోజెట్టాలా? పోజులే ఉంటుందండి బాబు. ఎప్పలాడా పోజెట్టాలా? ఇలాగా ఇలాగా అండి ఇది గొరక, పైలట్ పైలట్ కొరక. పైలట్ గొరక ఎంత అండి అది? కేజీ 150. కేజీ 150. కేజీ 150 ఎన్ని కేజీలు ఉంటుందండి ఇది? కేజీన్నర వస్తుందా? ఇంకొక చాలా పెద్దగా ఉంది ఇది. ఇప్పుడే 2 కేజీలు. అవేంటి అప్పుడే భోజనం చేస్తున్నారు? చేపల పులుసా? అది 4 కేజీలు వద్దు, రేట్లు చెప్తారు, రేట్లు చెప్పండి. రేట్లు ఎలాంటి చావడీలు? పావు కేజీ 150. ఇవేంటి? బొమ్మడి ముక్క. అవి ఎంత? కొత్త గొరకలా? అవి ఇసుకుతుందా? ఇంకా అబ్బాయి ఇలా బోరీలు అవ్వలేదురా? రొయ్యలు ఇవ్వాలండి? పావు కేజీ 150. ఈ ఉప్సవడీలండి సప్పయ్య? గొరకలండి అవి? ఓకే ఓకే చాలే అలాగే చాలే చేతిలో సంప్రయత్న
ఎక్కడ కొన్నా 50 రూపాయలు 50 రూపాయలే ఎలాంటి షర్ట్ ఇది షర్టు ఎప్పుడు మామ ఎంతండి 120. 120. అండి కొంచెం ఏమన్నా 1 గంట అయిపోతుంది. నన్ను అడగను అనుకున్నాను. ఈ వారం మొన్న సారం ఇచ్చారు కదా, ఈ వారం అది తీసుకోవడేమో అనుకున్నాను. ఎంత ఇది 750. ఏంటిది స్పీకరా? స్పీకర్ 750 భలే ఉంది. సిమ్మా ఓన్లీ పాటలు బాక్స్ మెమరీ కార్డ్ పెన్ డ్రైవ్ బ్లూటూత్ ఎయిర్ఫోన్ ఓకే రేడియో సంత బ్యాంక్ వీడియో తీస్తున్నాం సంత మొత్తం ఉంటారు. చూస్తున్నారా బ్లూటూత్ సంబంధించి పాటలు పాడుకునే స్పీకర్ 700 అండి.